మీ పేరు సార్? నా పేరు మన్నానండి. ఎక్కడ ఉంటారు సార్? నేను ఇసుగూడలో ఉంటాను. ఓకే, మీ ఎమ్మెల్యే ఎవరు సార్? ఆయన పేరు నవీన్ యాదవ్. కార్పొరేటర్ ఎవరు సార్? షరీఫ్. సార్ ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీ ఏరియాలో డెవలప్మెంట్ ఎట్లా ఉంది సార్? నార్మల్గా ఉంది మేడం. అంటే ఇప్పుడు జిహెచ్ ముంగట అది ఏమంటారు డ్రైనేజ్ అది తవ్వేరు రోడ్ ఇప్పటిదాకా వేయలేదు. నియర్లీ 6 months అయిపోయింది. మరి కంప్లైంట్ చేశారా సార్ దాని గురించి? బస్సులు చేసిరని చెప్తున్నారు. మళ్ళీ ఏం లేదు మరి ఎలా ఉంది రెస్పాన్స్? రెస్పాన్స్ అయితే ఇప్పటిదాకా అయితే వేయలేదు. ఏం రెస్పాన్స్ ఉంటుంది? అయితే మనకి బాగా గుర్తొచ్చే జిహెచ్ఎంసీ అంటే మున్సిపల్ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. రోడ్స్ కానీ, వాటర్ సమస్యలు కానీ, డ్రైనేజెస్, వాటర్ లాగేజ్ ఇవన్నీ ఎక్కువగా గుర్తొస్తూ ఉంటాయి. మరి దాంట్లో మీకు ఎక్కువగా ఉన్న సమస్య ఏంటి సార్? ట్రాఫిక్ ప్రాబ్లమే ఉంది. ఇంకేముంటుంది? ట్రాఫిక్లో బండి నడిపించేవాడు మెంటల్ అయిపోతాడు. సార్ వాటర్ టైం టు టైం వస్తున్నాయా మీకు? వాటర్ క్రైసిస్ అయితే ఉన్నది. ఎట్లా ఉంది? ఏ టైం టు ఏ టైంకి వస్తుంది? ఎంత వస్తుంది? ఏ టైం కూడా 1 hour వస్తుంది. దానికన్నా ఎక్కువ రాదు. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీ వస్తుంది? బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్? అది చెప్పలేము మేడం. ఎందుకంటే పైసలు ఉండలేదు, పార్టీ ఉండడం. చెప్పండి. మీ పేరు? నా పేరు బషీర్. ఎక్కడ ఉంటారు మీరు? నేను ఇక్కడ శ్రీరామ్ నగర్లో ఉంటాను. ఓకే, మీ ఎమ్మెల్యే ఎవరండి? నవీన్ యాదవ్. ఓకే, ఇప్పుడు మనకి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీ ఏరియా డెవలప్మెంట్ అనేది ఏ విధంగా అయ్యింది? మీ ఏరియాలో ఎంతవరకు సమస్యలు అంటే పరిష్కారం అయ్యాయి? మా ఏరియాలో ఒకసారి నీళ్ళు వస్తున్నాయి, ఒకసారి నీళ్ళు రావట్లేదు. సరిగ్గా రోడ్ లేదు. మురికి నీళ్ళు వస్తూ ఉంటాయి. డ్రైనేజ్ కూడా ప్రాబ్లం. మరి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, మీ ఎమ్మెల్యేకి కంప్లైంట్ చేసిండ్రా మరి మీరు? చేసిండ్రు కానీ ఎవరు పట్టించుకుంటలేరు. కొన్ని లైన్లు అయినాయి, కొన్ని లైన్ రాలేదు, కొన్ని తోవిండ్రు. ఆ కూడా పని కూడా కాలేదు. అయితే ఇంతకుముందు మాగంటి గోపీనాథ్ ఉండే కదా బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ వచ్చిండు. మరి చేంజెస్ ఏమైనా కనిపించినాయా? అట్లానే ఉందా ఏంటి కదా? చేంజెస్ అంటే ఇక ఉన్నాయి ఇట్లనే నార్మల్. కొంత చేస్తున్నారు, కొంత చేస్తలేరు. సరిగా పట్టించుకునే ఎవరు లేరు. అంటే మీకు ఇప్పుడు మెయిన్ సమస్య ఏముందండి? మెయిన్ సమస్య అంటే మురికి నీళ్ళు ఎక్కువ, డ్రైనేజ్ ప్రాబ్లమ్స్, రోడ్డు సరిగా లేదు, వాటర్ కూడా సరిగా టైంకు అందతలేదు. వస్తున్నాయి కొందరికి రావట్లేదు. అదే చాలా బాధ ఉంది. సో అదేవిధంగా చూసుకుంటే మీ ఎమ్మెల్యే ఇప్పుడు ఏ విధంగా మీ రూట్స్కి రావడం కానీ, మీ ఏరియాకి రావడం కానీ, ఎమ్మెల్యే కానీ, కార్పొరేటర్ కానీ వీళ్ళంతా వస్తున్నారు అసలు? కార్పొరేటర్ అయితే అస్సలు రావట్లేదు. ఎమ్మెల్యే ఒక్కొక్కసారి వస్తున్నారు, ఒకసారి వస్తే కదా మళ్ళీసారి రారు. సరే, ఇప్పుడు నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీ వస్తుంది అంటారు? బీఆర్ఎస్ఆ, కాంగ్రెసా, బీజేపీయా? చెప్పలేం మేడం. దానికైతే ఇప్పుడు ప్రజలు ఎక్కడ ఉన్నారో దాన్ని బట్టి అది అవుతుంది. నమస్తే అండి, చెప్పమ్మా. మీ పేరు? నా పేరు సోమయ్య. ఎక్కడ ఉంటారు మీరు? నేను హెచ్ఎఫ్ నగర్ బోరబండ. ఓకే, మీ ఎమ్మెల్యే ఎవరండి? మా ఎమ్మెల్యే మన నవీన్ యాదవ్. నవీన్ యాదవ్. మీ కార్పొరేటర్ ఎవరు? మా కార్పొరేటర్ మేడం, మా కార్పొరేటర్ కాదు, మాది ఇది వస్తుంది మాకు బస్తీ లీడర్. ఓకే ఓకే. అయితే ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీ ఏరియాలో డెవలప్మెంట్ ఎట్లా అవుతుంది? పర్వాలేదు మేడం, ఇప్పుడు చేస్తున్నారు, పర్వాలేదు, మంచిగా చేస్తున్నారు నవీన్ యాదవ్. మనం వచ్చిండ్రు, రోడ్డు కూడా వేపిస్తున్నారు. కొంచెం వాటర్ ప్రాబ్లం లేకుండా టైం టు టైం వదులుతున్నారు మేడం. ప్రస్తుతం ప్రాబ్లం అయితే ఏం లేదు. అంటే ఇప్పుడు జిహెచ్ఎంసీ అనగానే మనకు గుర్తుకొచ్చేది చాలా వరకు మున్సిపల్ సమస్యలు కానీ, ముఖ్యంగా డ్రైనేజ్ సమస్యలు, మురికి నీళ్ళు, రోడ్లు, వాటర్ సమస్యలు. మీకు ఏ సమస్యలు ఉన్నాయి ఇందులో? మాకు అదే డ్రైనేజ్ క్లీనింగ్ చేస్తున్నారు మేడం, డైలీ చేపిస్తున్నారు. టైం టు టైం వాటర్ వస్తున్నాయా మీకు? వస్తున్నాయి మేడం, వస్తున్నాయి. ఎంతసేపు ఇస్తున్నారు వాటర్? 1 hour ఇస్తున్నారు. ఎప్పుడెప్పుడు వస్తున్నాయి? నైట్లో ఇస్తున్నారు, ఒక్కొక్కసారి నైట్లో ప్రాబ్లం అవుతుంది మేడం. అది డేలో చేస్తే బాగుంటుందని. ఇంకేమైనా సమస్యలు ఉన్నాయండి మీకు? మాకు ప్రస్తుతం సమస్యలు ఏం లేవు మేడం. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీ వస్తుంది అంటారు? బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్? కాంగ్రెసే వస్తుంది అనుకుంటున్నాను. మీ పేరు సార్? బస్వరాజు. ఎక్కడ ఉంటారు సార్? శాస్త్రి నగర్. ఏ ఏరియా అంటే మీ ఏ కాన్స్టిట్యున్సీ? జూబ్లీహిల్స్. మీ ఎమ్మెల్యే సార్? వదిలేండి. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్, అయితే మీ ఏరియాలో డెవలప్మెంట్ ఎట్లా ఉంది? బాగానే ఉంది. అంటే వాటర్ సమస్యలు కానీ, డ్రైనేజ్ సమస్యలు కానీ, రోడ్డు సమస్యలు కానీ ఏమైనా ఉన్నాయా? మంచినీళ్ళు ఏమైనా వస్తున్నాయా సార్? వస్తున్నాయి. వాటర్ గవర్నమెంట్ నుంచి వచ్చే వాటర్ ఎప్పుడెప్పుడు వస్తున్నాయి, ఎంతసేపు వస్తున్నాయి సార్? 2 రోజులకు ఒకసారి వస్తుంది. 2 రోజులకు ఒకసారి. ఎంతసేపు ఇస్తారు? ఒక 2 hours.
సరిపోతున్నాయి ఆ వాటర్ మీకు? సరిపోవట్లేదు. ట్యాంకర్స్ తెప్పించుకుంటున్నారు? లేదు ఇప్పుడైతే. ఓకే. సో అంటే ఇప్పుడు మనకి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కదా సార్, జిహెచ్ఎంసీలో మనకి బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ 3 పార్టీలు పోటీ పడతాయి. సో ఇవే కాకుండా ఇంకా పార్టీస్ పోటీలోకి దిగుతూ ఉంటాయి. మరి మెయిన్ పార్టీలుగా ఇవన్నీ తీసుకుంటారు కాబట్టి మీరు ఏ పార్టీ వస్తుంది అని అనుకుంటున్నారు సార్? బీజేపీ అనుకుంటున్నాను. ఎందుకు బీజేపీ? అంటే కొంచెం స్టేట్ గవర్నమెంట్లో కొంచెం డెవలప్ ఉంది కదా కాబట్టి. నమస్తే సార్, మీ పేరు సార్? రాములగూడు, ఎక్కడ ఉంటారు సార్? బోరబండ, మధుర నగర్. ఓకే. మీ ఎమ్మెల్యే సార్? ఎమ్మెల్యే ఇప్పుడు నవీన్ కుమార్ యాదవ్. నవీన్ కుమార్ యాదవ్. ఓకే. మీ కార్పొరేటర్ సార్? కార్పొరేటర్ అయిపోయింది కదా, రద్దు బాబా పైసా తినుండి అయిపోయింది, ఇంటికి పోయిండు. ఓకే. సో ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్, మీకు ఏరియాలో డెవలప్మెంట్ ఏ విధంగా అయింది సార్? మంచిగా అవుతుంది. మొత్తం బోరబండ డివిజన్లో చాలా మంచి పని చేస్తున్నారు. రోడ్లు వేస్తారు, డ్రైనేజీలు వేస్తారు, కొన్ని ఏరియాలలో అన్ని ప్రాబ్లం అన్ని మంచి జరుగుతున్నాయి. అంటే ఇప్పుడు వర్షాకాలంలో చూసుకున్నట్టయితే డ్రైనేజెస్ పొంగడం కానీ, డ్రైనేజెస్ మ్యాన్ హోల్స్ ఓపెన్ కావడం కానీ ఇవన్నీ రిపేర్ చేస్తుండ్రు, డ్రైనేజ్ క్లీన్ చేస్తుండ్రు. ఒకటి ప్రాబ్లం ఉంది, మా మధుర నగర్లో 5 సంవత్సరాల కింద ప్రభుత్వ పాఠశాల ఉండే. ప్రభుత్వ పాఠశాలను టీఆర్ఎస్ డిప్యూటీ కమిషనర్ మన మేయరు కలిసి గోపీనాథ్ గులగొట్టిరు. కమిటీలు కడతామని కమిటీలు కట్టలేదు, స్కూల్ కట్టలేదు. 5 సంవత్సరాల నుంచి పిల్లలందరూ రోడ్డు పాలైపోయారు, టీచర్లు అంతా బయటకు వెళ్ళిపోయారు. చాలా ప్రాబ్లం ఉంది. మాకు ఎలక్షన్ బూత్ కూడా ఉండే, మధుర నగర్ బూత్ వెళ్ళిపోయింది, స్కూల్ వెళ్ళిపోయింది, కట్టినవి ఆడి అన్నీ ఉన్నాయి. ఉన్న ఎమ్మెల్యేకు ఆయన మొన్ననే వచ్చింది కదా, చెప్పినాము కలెక్టర్కు ఎటు ఏమన్నారు సార్ మరి చేపిస్తామంటారు. కానీ 5 ఏళ్ళ నుంచి మాకు ఓటేసు లేదు. 5-10 ఏళ్ళ నుంచి స్కూల్ వెళ్ళిపోయింది పాపం. 300 మంది గరీబ్ వాళ్ళ పిల్లలు. మీరు కావాలంటే చూసుకోవచ్చు బిల్డింగ్ ఫోటోలు. మొన్న పేపర్లో కూడా వచ్చింది, 12వ తారీఖు ఈనాడు పేపర్లో. కావాలంటే ఇంట్లో కూడా తీసి చూపెడతా. అది చేయండి అండి, ప్రజల గురించి చేయాలి కదా. పిల్లలు సీఎం ఏమో ఏం చెప్తుండ్రు తెలుసా, గరీబ్ పిల్లలకు స్కూల్ కావాలి అంటారు. మరి స్కూల్ గులగొట్టిన స్కూల్ ఎటు పోవాలి? 300 మంది పిల్లలు వెళ్ళిపోయారు స్కూల్కి వెళ్ళి. 10 మంది టీచర్లు ఉంటారు వెళ్ళిపోయారు. కమిటీలు కట్టలేరు, స్కూల్ కట్టలేరు, మధ్యలో ఆగిపోయింది. దాని గురించి చర్య ప్రభుత్వం తీసుకోవాలని కోరుతున్నా. నమస్తే సార్. నమస్తే అండి, మీ పేరు? సురేష్ అండి, ఎక్కడ ఉంటారు సార్? సంజయ్ నగర్. ఓకే. ఏ కాన్స్టిట్యున్సీ సార్ మీది? జూబ్లీ హిల్స్. ఎమ్మెల్యే? మన నవీన్ యాదవ్. కార్పొరేటర్ సార్? మన మొహమ్మద్ షరీఫ్ ఉండే వాళ్ళ అబ్బాయి ఉన్నారు ఇప్పుడు. సార్ మీకు ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీ ఏరియాలో డెవలప్మెంట్ ఏ విధంగా అవుతుంది సార్? ఏమైనా డెవలప్మెంట్ చూసారా? మా ఏరియాలో ఏం డెవలప్మెంట్ లేదండి. మా ఏరియాలో ఎప్పుడు డ్రైనేజ్ సిస్టమ్ గురించి ఎప్పటి నుంచో మేము కన్సర్న్ రేస్ చేస్తాం, కానీ ఇంతవరకు ఏం రెస్పాన్స్ లేదు, ప్రాపర్ ఇనిషియేటివ్ లేదు. ఓకే, లేదు. మాకు లాస్ట్ మా ఏరియాలో పడిన రోడ్ వచ్చేసి ఎప్పుడు అంటే మన లాస్ట్ పీజేఆర్ ఉన్నప్పుడు పడిన రోడ్లు తప్ప ఇప్పుడు మళ్ళీ మాకు రోడ్లు లేదు. డ్రైనేజ్ కూడా సరిగా లేదు. ఎప్పుడు నిండిపోతూనే ఉంటాయి, పిల్లలకి ఇబ్బందులు అవుతూనే ఉంటాయి, ఫీవర్ వస్తూనే ఉంటుంది. అవి నిండుతూనే ఉంటాయి, మేము కంప్లైంట్ చేస్తూనే ఉంటాం, వాళ్ళు వస్తూనే ఉంటారు, మళ్ళీ అది నడుస్తూనే ఉంది. కానీ ఇంతవరకు రోడ్ రిపేర్స్, డ్రైనేజ్ రిపేర్ మాత్రం ఏం కాలేదు. అంటే ఈ కంప్లైంట్ ఇచ్చినప్పుడు వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది సార్? ఏముందండి, కంప్లైంట్ ఇస్తే వస్తారు, ఒక 3-4 రోజుల తర్వాత చేస్తారు, వెళ్తారు. వాళ్ళు చెప్పడం ఏంటంటే పైపులు మార్చుకోండి అంటారు. పైపులు మార్చుకోవడం మన వల్ల కాదు కదా, గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళు మారుస్తే మనకైనా ఇబ్బంది ఉండదు. మేము కూడా వాళ్ళు లాస్ట్ టైం మన నవీన్ యాదవ్ ఎలక్షన్స్ అవుతున్నప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు 2-3 ప్రామిస్లు ఇచ్చారు, కానీ ఇంతవరకు ఏం చేయలేదు మాకు. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్లో ఏ పార్టీ వచ్చే అవకాశం ఉంది సార్ ఈ పరిస్థితులు ఇలా ఉన్నప్పుడు? ఇలా ఉంటే మాత్రం పక్కా జనాలందరూ ఆల్టర్నేట్ గవర్నమెంట్కి వేయడం తప్ప, ఆల్టర్నేట్ గవర్నమెంట్ నథింగ్ బట్ టీఆర్ఎస్ దాన్ని ప్రిఫర్ చేస్తారు, కానీ రెగ్యులర్గా ఉండే గవర్నమెంట్ ప్రిఫర్ చేయరు. అది కామన్ థింగ్. నమస్తేనా, మీ పేరు? కృష్ణ. ఏడుంటావు? ఇక్కడే మోదినాలు ఉంటా. ఓకే. మీరు మీ ఎమ్మెల్యే ఎవరు? మా ఎమ్మెల్యే మాధవరావు కృష్ణారావు ఉన్నాడు. మీ కార్పొరేటర్ ఎవరు? కార్పొరేటర్ ఈయన శ్రావణ్ కుమార్ ఉన్నాడు. ఓకే. అయితే ఇప్పుడు మీకు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీ ఏరియాలో డెవలప్మెంట్ ఎట్లుంది? ఇప్పటికైతే పర్వాలేదు అనుకో, నార్మల్గా పర్వాలేదు. వస్తారు, అప్పుడప్పుడు వస్తారు, చూస్తారు. ఇప్పుడైతే పనులు మంచిగానే నడుస్తున్నాయి ఇప్పుడు ఈ పాటికైతే. డ్రైనేజెస్ కానీ, వాటర్ ప్రాబ్లం కానీ ప్రాబ్లం ఏం లేదు, ఇప్పుడు ఉన్నది వస్తుంది. వాటర్ ఎట్లా వస్తున్నాయి మీకు? వాటర్ అంటే ఇప్పుడు బోర్లు అంటే ఇప్పుడు వర్షాలు లేవు, ఇప్పుడు తగ్గినాయి. వర్షాలు పడితే మళ్ళీ స్టార్ట్ అవుతాయి. టైం టు టైం వస్తున్నాయి. ఎంతసేపటి ఇస్తుండు, ఎప్పుడెప్పుడు ఇస్తుండు? 1 hour 2 hours వరకు ఇచ్చారు అంతే, అంతకంటే ఎక్కువ సరిపోవు, సరిపెట్టుకుంటారు. ట్యాంకర్లు లేని వాళ్ళు ట్యాంకర్లు తెచ్చుకుంటారు. మరి ఇప్పుడు మళ్ళీ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తే కార్పొరేటర్ మారుతాడు, మరి ఏ పార్టీ వస్తుంది? బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ? ఏ పార్టీ వచ్చేది అనుకూలంగా ఉండదు అన్నది తెలియదు, మెజారిటీతో రాదు. ఒకవేళ వస్తే వీటిలో ఏదైనా మళ్ళీ రూలింగ్ పార్టీ ఏది ఉన్నది, కాంగ్రెస్ ఉన్నది, కాంగ్రెస్ రావచ్చు. నమస్తే అన్న, మీ పేరు? మురళి అండి. నాకు ఎక్కడ ఉంటారు? ఇక్కడే మేడం, మీ సేవ వెనక. ఓకే.
సో మీ ఎమ్మెల్యే ఎవరు సార్? మన జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గారు. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీరుండే ఏరియాలో డెవలప్మెంట్ ఎట్లా ఉంది? అంటే ఏమైనా సమస్యలు ఉన్నాయా? వాటర్ సమస్యలు కానీ, డ్రైనేజ్ సమస్యలు కానీ, మురికి నీళ్ళు రావడం, రోడ్ల సమస్యలు ఇలా ఏమైనా ఏం ఉన్నాయా? లేదు, ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నారు మేడం. ఇంకేమైనా సమస్యలు అంటే వాటర్ టైం టు టైం వస్తుందా? వస్తున్నాయి మేడం. ఎట్లా వస్తున్నాయి, ఎప్పుడెప్పుడు వస్తున్నాయి? మాకు ఈవినింగ్ 4:30 to 8 వరకు వస్తాయి మేడం. ఓకే, డైలీ వస్తున్నాయి. రోజు మార్చి రోజు వస్తాయి. సరిపోతున్నాయా మీకు? సరిపోతున్నాయి మేడం. ఓకే. సో అదేవిధంగా ఇప్పుడు మనకి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అంటే ముఖ్యంగా గుర్తుకొచ్చే మున్సిపల్ సమస్యలు, అలానే రోడ్ల గురించి, వాటర్ గురించి. మీకు దాంట్లోకి సంబంధించిన సమస్యలు ఇంకేమైనా ఉన్నాయా? ఏం లేవు మేడం. లాస్ట్ గవర్నమెంట్ బాగుందా, ఇప్పుడు గవర్నమెంట్ బాగుందా? అంటే లైక్ మొన్నటిదాకా చూసుకుంటే మాగంటి గోపీనాథ్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే, ఇప్పుడు వచ్చేసి ఇది ఉంది కదా, మీకు ఏం చేంజ్ కనిపించింది? ఆ గవర్నమెంట్ పని ఆ గవర్నమెంట్ ఉంది, ఈ గవర్నమెంట్ పని ఈ గవర్నమెంట్ ఉంది మేడం. నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తుంది అంటారు మరి? జిహెచ్ఎంసీ అది మేము చెప్పలేము మేడం.